కాంట్రాక్టర్ యొక్క డిమాండ్స్ 13 నెలలుగా పెండింగ్లో ఉన్న 400 కోట్ల రూపాయలను కనీసం 6 నెలల బిల్లులను వెంటనే చెల్లింపు జరపాలి. ఎస్డీఎఫ్ జీజీఎంపీ గత 6 సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. మేము కడుతున్న డిపాజిట్లను ఈఎండి, ఎఫ్ఎస్డి, ఏఎస్డీలు 2 సంవత్సరాల కాల వ్యవధి అయిన వెంటనే మాకు వచ్చేలా సాఫ్ట్వేర్ తయారు చేయాలి. పద్ధతి ప్రకారం కాంట్రాక్ట్ పేమెంట్లు జరిపించాలి. ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం కాకుండా కావలసిన వారికి అడ్డదారుల బిల్లులు ఇచ్చే విధానం పూర్తిగా నిలిపివేయాలి. జీవీఎంసీ బడ్జెట్ ఉన్న వర్కులకు మాత్రమే టెండర్లు పిలవాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న నిధి పోర్టల్ జీవీఎంసీకి మినహాయింపు ఇవ్వాలి. జీవీఎంసీ వారు చెల్లింపులు జరిపిన లిస్టును జీవీఎంసీ అకౌంట్స్ అధికారులు జీవీఎంసీ పోర్టల్లో పొందుపరచాలి. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుల విషయంలో అలసత్వం వహించడం వలన కాంట్రాక్టర్లు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వలన ఈ యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. జీవీఎంసీ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రస్తుతం మా యొక్క కాంట్రాక్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందండి. ఎందుకంటే కాంట్రాక్టర్ అంటే ప్రతి కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ చిన్న కాంట్రాక్టర్ మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారండి. ఆర్థికంగా అంతంత నష్టపోయారండి. సుమారుగా 460 కోట్లు అంటే జీవీఎంసీ ఒక సంవత్సర కాలం బడ్జెట్ మాకు బాకీ ఉందండి. సంవత్సర కాలం బడ్జెట్ 400 కోట్ల రూపాయలు పెడుతుంటే ఆ సంవత్సర కాలం బడ్జెట్ గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 13 మాసాలుగా బిల్లులు ఇవ్వకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతూ చాలా కాంట్రాక్టులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి. ప్రతిసారికి కాంట్రాక్టులు మన జీవీఎంసీలో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కలెక్షన్ డబ్బులు మన దీని డబ్బులు అన్నీ కూడాను మన జీవీఎంసీ వాళ్ళు మాకు పేమెంట్ ద్వారా చెల్లించేవారు. ఇప్పుడు అడుగుతుంటే నిధి పోర్టల్లో ఇవన్నీ ఉండిపోతున్నాయి. ఈ నిధి పోర్టల్లో ఉండిపోవడం వల్ల మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని ఒక మాట చెప్తున్నారు సార్. ఆ నిధి పోర్టల్ ఉండిపోవడానికి చాలా ఇబ్బందుల వల్ల మేము ఏది చేయలేకపోతున్నాం. వాళ్ళ నిధి పోర్టల్ ద్వారా డబ్బులు రావాలి అని అంటే ఆల్రెడీ 75 జీవో అనేది ఒకటి ఇచ్చి ఆ 75 జీవోను ఎక్కడ నిధులు అక్కడే వాడుకోవాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో బాగా ముందుకు దూసుకెళ్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా కాంట్రాక్టులు చాలా వెన్నుదన్ను ఉండి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గత సంవత్సరంలో కర్నూలులో ఒక మీటింగ్లో కాంట్రాక్టులు మొత్తం మీటింగ్లో మన పయ్యావుల కాసవ్ గారు ఆర్థిక మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ప్రతి మున్సిపల్ కార్పొరేషన్కి ఎవరి నిధులు వాళ్ళే వాడుకునేటట్టు చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడ కోట్లాది రూపాయల ఫండ్స్ వచ్చినా కానీ కాంట్రాక్టులు ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి రాష్ట్రం నేషనల్ లెవెల్లో కూడా మేయర్లకి మరి కమిషనర్లకి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ చేస్తున్న కాంట్రాక్టులు అందరూ వాళ్ళ స్థితిగతులు ఆర్థికంగా చాలా నలిగిపోయి ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా వనరులకు చేకూర్చేది కూడా విశాఖపట్నం. అలాంటి నగర సంస్థల్లో మా కాంట్రాక్టులు పనిచేస్తున్నా కానీ మా బిల్లుల కోసం ఇలా ఈ రోడ్లు ఎక్కి ఈరోజు ఈ పత్రికలుగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మరియు రాజకీయ నాయకులు ఈ యొక్క విశాఖ నగరపాలక సంస్థలో అభివృద్ధి పదంలో నడవడానికి ఈ కాంట్రాక్టులు ఎంతో శ్రేయస్సు ఎంతో శ్రమ వెచ్చించి కూడా పాటుపడుతున్నారు. కాబట్టి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని పెండింగ్ ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందండి. డిసెంబర్ 1 నుంచి సమ్మె అన్నారు, వెళ్తున్నారా అయ్యా? సమ్మెకి దిగుతామని చెప్పి సమ్మెకి దిగా ఇప్పుడు మా పరిస్థితి చెప్తున్నాం కదండి. ఇప్పుడు మేము వద్దన్నా ఆగేలాగా లేరు మా కాంట్రాక్టులు. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా చిరిగిపోయి ఉన్నాం. మా దగ్గర ఉన్న లాస్ట్ అవకాశమే అంతే, దానికంటే మేమేం చేయలేము. ఎందుకంటే సమ్మె అంటే ఇంక మేము వర్కులు చేయడం మానేయాలి అంతే. అలాగని రోడ్డు బజార్ ఎక్కి మేము అరవలేము, కేకలేయలేము, గొడవ పెట్టలేము. ఎందుకంటే మేము పెట్టుబడి పెట్టే కూడా నిధి పోర్టల్ కూడా వీలవట్లేదు, రావట్లేదు అండి. దానివల్ల డిలే అవుతుంది సార్. మెయిన్ నిధి పోర్టల్ వల్ల గవర్నమెంట్ పెట్టిన పోర్టల్ వల్ల మాకు క్లియరిటీ లేకపోవడం వల్ల పేమెంట్లు పెండింగ్ అవుతుంది సార్. మా గతంలో ఈ నిధి పోర్టల్ యాక్చువల్లీ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. పూర్వం మా కమిషనర్ గారు తంబేస్తే మాకు పేమెంట్ పాస్ అయిపోయేదండి. కానీ ఇప్పుడు నిధి పోర్టల్లో ఉండడం వల్ల ఇది స్టేట్ ఆడిట్కి వెళ్ళిపోయి స్టేట్ పిఏఓ వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి అక్కడ నుండి మాకు పేమెంట్ రావాలి. సో వాళ్ళకి అక్కడ మన సిస్టమ్ వేరండి, మన మున్సిపాలిటీ వేరు, వాళ్ళ మిగతా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ లాంటి వేరండి. ఎందుకంటే
మన జీవీఎంసీ పరిధిలో ఎక్కువ వర్కులు ఉంటాయి. తర్వాత మనకి ఏంటంటే ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మనకు ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయండి మనకి ఇక్కడ. అంటే గవర్నమెంట్ చేపట్టబోయే కార్యక్రమాలన్నీ విశాఖపట్నంలోనే ఎంచుకొని మన విశాఖపట్నంలోనే వాళ్ళు, ఎందుకంటే ఇటు పోర్ట్ కానీ తర్వాత మనకి సీవే కానీ ఇవన్నీ రోడ్లు అన్నిటికీ మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి విశాఖపట్నాన్ని వాళ్ళు ఎంచుకొని విశాఖపట్నంలో అభివృద్ధి కోసం అని ప్రతి కార్యక్రమం ఇక్కడే చేస్తున్నారు. ఆ ప్రతి కార్యక్రమంలో కూడా మా భాగం మేము భాగస్తులమై మేము దాని డెవలప్మెంట్ దాంట్లో మేము చాలా కృషి చేసి మేము ఇచ్చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుండి మాత్రం మాకు ఎట్లాంటి సహాయ సహకారాలు అందట్లేదండి. సో మేము ముఖ్యమంత్రి గారిని కానీ, మా మున్సిపల్ మినిస్టర్ గారిని కానీ, మా అధికారులను కానీ, మా కమిషనర్ గారిని, మా మేయర్ గారిని. నా పేరు పివి నాగరాజు. ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టు మాకు సుమారు 460 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. అవి ఎన్నిసార్లు అధికారులకి వినియోగించుకున్నా కానీ వారి దగ్గర నుంచి ఏ రకమైన సరైన స్పందన రావట్లేదు. లాస్ట్ మంత్ 7వ తారీఖున కూడా ధర్నా చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు. కాంట్రాక్టులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఫర్దర్గా పనులు చేసి ఆర్థికంగా చితికిపోవడం వల్ల మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేక పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. అందువల్ల పనులు కూడా తొందరలో ఇంకా డబ్బులు లేకే చేయలేని పరిస్థితి వస్తుంది. 6 నెలలు బిల్లు ఇవ్వకపోతే మాత్రం కాంట్రాక్టర్లు ఆటోమేటిక్గా మా ప్రమేయం లేకుండానే టూల్ డౌన్ అయిపోతుందండి. అది కొన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి. ఎక్కడ జ్ఞాపకం సార్ ఏమండి అధికారుల దగ్గర జ్ఞాపకం తీసుకొచ్చారండి ప్రత్యేకంగా. ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ జియో 75 ఇచ్చారు. కానీ అది కార్యాచరణలో లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మేము గడిచిన సిఐఏ సమ్మిట్ విషయంలోనైతేనేమి, నగర అభివృద్ధి విషయంలో అయితేనేమి, రేపు రాబోయే ఐఎఫ్ఆర్ విషయంలో అయితేనేమి మా అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ప్రభుత్వం